వరంగల్ సుందరయ్య నగర్లో 5వ తారీఖు శుక్రవారం శ్రీ కట్టమైసమ్మ విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం 3వ తారీఖు బుధవారం నుండి 5వ తారీఖు వరకు జరుగుతాయని తెలిపారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంట పశు శిశు సమృద్ధిగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే త్రయాత్మిక దీక్షతో ప్రతిష్ట నిర్వహిస్తున్నారు. 3వ తారీఖు బుధవారం రోజున వేదమూర్తులచే వేద పారాయణం, ఉదయం 7 గంటలకు మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాహనం, యాగశాల ప్రవేశం, యాగశాల షోడశ స్తంభ పూజ, గ్రామ తోరణం, సర్వదేవత ఆహ్వాన సేవ మొదలైనవి జరిగాయని తెలియజేశారు. అంతేకాకుండా 4వ తారీఖు ఉదయం సుప్రభాత సేవ, వేద పారాయణ సేవ, 7 గంటలకు మహాగణపతి పూజ, సర్వదేవత హోమ కార్యక్రమాలు, దేవీ విగ్రహానికి పంచామృత అభిషేకం, నవనీతది సేవ కార్యక్రమాలు నిర్వహించబడును అని తెలియజేశారు. మరియు మధ్యాహ్నం 2 గంటలకు దేవీ విగ్రహ ఊరేగింపు సేవ, సాయంత్రం 5:30 మహాలక్ష్మి కుంకుమార్చన పూజలు నిర్వహించబడును అని తెలియజేశారు. దేవీ విగ్రహాలకు ధ్యాన దివాసం, ఫల దివాసం, దాన దివాసం, పుష్ప దివాసం, శయ్యా దివాసము, నిద్రా కలశ స్థాపన కార్యక్రమాలు, శాంతి ఉపనీత సేవా కార్యక్రమాలు నిర్వహించబడునని నిర్వాహకులు తెలిపారు. 5వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం 4:30 సుప్రభాత సేవ, వేద పారాయణం, యాగశాల సంస్కరణములు, యంత్రములకు అభిషేకములు, అనుష్ఠానములు, పీఠ సంస్కారములు, వాస్తు పూజ, వాస్తు హోమం లాంటివి జరుగుతాయని తెలియజేశారు. మరియు ఉదయం 9:25 జీవస్థాపన, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన, నేత్రోన్మీలనమును, దృష్టి స్థాపన, కుంభదర్శనం, రుద్రాహవనం, జయదీలు, మహాపూర్ణాహుతి, మంత్రపుష్పం, మంగళహారతి, మహా ఆశీర్వచనాలు జరుగుతాయని తెలియజేశారు. మరియు మధ్యాహ్నం 12:30 మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ గురుదత్తాయ నమః. శ్రీ గురుభ్యో నమో నమః. జగన్మాతా జగజ్జనని మహాకాళి మహాశక్తి శ్రీ మైసమ్మ తల్లి దేవాలయము. ఇది మైసమ్మ తల్లి, కట్టమైసమ్మ తల్లి. ఈ కట్టమైసమ్మ తల్లి గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే వెలిసింది. కావున ఈరోజు మేము దీన్ని పునఃప్రతిష్టాపన అంటే విగ్రహ ప్రతిష్టాపన కోసము ఈ రోజు నుంచి అంటే నిన్న 3వ తారీఖు నుంచి మరియు నిన్న 3వ తారీఖు నాడు మహాగణాధిపతి పూజ, సర్వతోభద్రమండలి పూజ, విశేషమైన హోమ కార్యక్రమాలు జరిగి ఈరోజు 4వ రోజు అమ్మవారి యంత్రాలు తీసుకురావడం జరిగింది. అలాగే మరియు ఈరోజు హోమ కార్యక్రమాలు జరిగినవి. ఈరోజు ఈ ఆలయ నిర్మాదాత సురేష్ కుమార్ గారి దంపతులు వారిచే నిర్మించబడుతున్నది. వారు ఈ ఆలయాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. నా పేరు మోతుకూరు సారంగపాణి శాస్త్రి. ఈ ఆలయ అర్చకులు కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో అర్చకత్వం చేస్తున్నాను. ఈరోజు 4వ తారీఖు నాడు ఇప్పుడు పొద్దున ఉదయము అమ్మవారి పూజలు జరిగినాయి. తర్వాత హోమ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈరోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. తదనంతరము సాయంత్రము మన కుంకుమార్చన పూజ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి అంగరంగ వైభవంగా 3 రోజుల కార్యక్రమం అమ్మవారికి శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో పునఃప్రతిష్టాపన సందర్భంగా జరుగుతున్నది. రేపు 5వ తారీఖు నాడు ఉదయము 7:25 యంత్ర ప్రతిష్టాపన మరియు 9:25 అమ్మవారి పునఃప్రతిష్టాపన ప్రారంభము అవుతుంది. మరియు అలాగే రేపు కూడా విశేషమైన పూజలు జరిపిన తర్వాత మధ్యాహ్నము మహాన్నదాన కార్యక్రమము జరుగుతుంది. శ్రీమాత్రే నమః. జై గురుదత్త. ఈ రోజు నుండి సుందరయ్య వాసులు అందరూ పాడి పంట పశు శిశు ఆరోగ్యంగా ఉండాలని ఆ జగన్మాత ఆశీస్సులు, ఆ మైసమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా వారి కుటుంబానికి ఉండాలని
ప్రకృతి సహారకంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని, అమ్మవారి కృపాకటాక్షం అందరి మీద ఉండాలని ఈ కార్యక్రమాన్ని 3 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు 2వ రోజు మధ్యాహ్నము 2 గంటలకు అమ్మవారి ఊరేగింపు సేవా కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం కుంకుమార్చన పూజ, హోమ కార్యక్రమాలు, రేపు ఉదయము సుప్రభాత సేవ మరియు హోమ కార్యక్రమాలు, అనేక విశేషమైన పూజలు జరుపుకొని ఉదయం 9:25 ఇప్పుడు మహా అమ్మవారిది యంత్ర ప్రతిష్టాపన జరుగుతుంది. జై అంబే మాతాకి, జై బోలో భద్రకాళి మాతాకి, జై బోలో కట్టమైసమ్మ తల్లికి, జై మాత. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేమనూరు రాజకుమారాచార్యులు, బ్రహ్మశ్రీ వేమనూరు నరేశ్చార్యులు, బ్రహ్మశ్రీ పల్నాటి భిక్షపతి శాస్త్రి, బ్రహ్మశ్రీ రామ వెంకటేష్ శాస్త్రి, బ్రహ్మశ్రీ బొందుల భాస్కర్ శాస్త్రి, బ్రహ్మశ్రీ మోత్కూరి సారంగం శాస్త్రి మరియు ఆలయ నిర్మాణదాతలు శ్రీమతి మాడిశెట్టి సుశీల, సంజీవయ్య గారు పాల్గొన్నారు.